దేవుడు సమస్తమును జరిగించేవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీ జీవితంలో ఆయన అద్భుతములు చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చినవాడు, రోగులను స్వస్థపరిచినవాడు, చనిపోయిన వారిని లేవనెత్తినవాడు, శూన్యములో నుండి సృష్టిని చేసిన వాడు మన దేవుడై ఉన్నాడు. అంతేకాదు సముద్రంలో 2 పాయలుగా చీల్చినవాడు, మాట చేత తుఫానును ఆపినవాడు దేవుడు. అటువంటి గొప్ప దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేస్తాడు. నీవు విశ్వాసం ఉంచి ప్రార్థించినట్లయితే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. నువ్వు నమ్మి విశ్వాసం చేత ప్రార్థించినట్లయితే నీ జీవితంలో తప్పక అద్భుతాన్ని నీవు చూస్తావు. ఎలాంటి జటిలమైన సమస్య అయినా, ఎలాంటి కఠినమైన పరిస్థితి అయినా, ఎలాంటి వేదన, దుఃఖము, బాధ అయినా సరే అన్నిటినీ కూడా తీసివేయటకు ఆయన మాత్రమే సమర్థుడు. దేవుడు నీ జీవితంలో ఈ రోజు అద్భుత కార్యము చేయబోతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి ఆయన దగ్గర నుంచి గొప్ప మేలు నువ్వు పొందుకునేలాగా ఈ రోజే మోకరించి ప్రార్థించాలని మనం చేయించు ఉన్నాం.